నమస్తే, వెల్కమ్ టు రైట్ యాంగిల్. తెలంగాణ ఎన్నికల ముఖ చిత్రం క్రమంగా మారుతోంది. కారు పార్టీకి కాలం దగ్గర పడ్డట్టే కనిపిస్తోంది. ప్రతికూల వాతావరణ సంకేతాలు పదే పదే వెలువడుతున్న అధికార పార్టీ అహాన్ని వీడి విఘ్నత అలవర్చుకోవడం లేదు. ఊదరగొట్టి జనాన్ని మాయ చేయడానికి మంత్రదండాలేవీ మిగల్లేదు. ముఖ్యమంత్రి కేసీఆర్ ఆయుధాగారం కూడా ఖాళీ అయిపోయినట్టే కనిపిస్తోంది. వారాల తరబడి ప్రయాసపడి ఎన్ని మెరుగులు దిద్దినా మేనిఫెస్టో జనాన్ని ఆకర్షించలేకపోయింది. ఎన్ని కనికట్టులు చేసినా గారడీకి ఆయుర్దాయం తక్కువ. నిలకడగా పుంజుకుంటున్నట్లు కనిపిస్తున్న కాంగ్రెస్ పార్టీ అధికారం అంచుల దాకా వెళ్లినా చీలిక గండం ఆ పార్టీని ఎప్పుడు ఏ కౌగిట్లోకి చేరుస్తుందో తెలియదు. అదును కోసం ఎదురు చూస్తున్న పిసిసి చీఫ్ రేవంత్ రెడ్డి ఎన్నికల తర్వాత ఎవరి ఇలాఖాలో ప్రత్యక్షమవుతారో తెలియదు. సమీప గతంలో మహారాష్ట్ర అనుభవం ఉండనే ఉంది. ఎన్సీపీలో చీలిక మహారాష్ట్ర రాజకీయ చిత్రపటాన్ని మార్చివేసింది. అంతకుముందు శివసేన ఉదంతం ఉండనే ఉంది. అధికార బీఆర్ఎస్, ప్రతిపక్ష కాంగ్రెస్లు చెరో 40 స్థానాల వద్ద నిలిచిపోతే అనిశ్చితి గండం పొంచి ఉంటుంది. అనిశ్చితిని ఆసరాగా తీసుకొని పావులు కదిపేందుకు సిద్ధమైతే బలి వితర్ధికి సిద్ధంగా ఉండడం కాంగ్రెస్ పార్టీ వంతవుతుంది. కాంగ్రెస్ను చీల్చేందుకు అటు బీఆర్ఎస్ తన ప్రయత్నాలు తాను చేస్తూనే ఉంటుంది. ఒకవేళ తెలంగాణలో 25 స్థానాలు బీజేపీ ఖాతాలోకి వెళితే సౌత్ బ్లాక్ కూడా ఆపరేషన్ తెలంగాణకు సిద్ధంగా ఉండనే ఉంటుంది. సరిగ్గా 40 రోజుల్లో ఆట ఫలితం తేలిపోనుంది. మాయల ఫకీర్ ప్రాణం 7 సముద్రాల అవతల మర్రి చెట్టు తొర్రలో ఉన్నట్లు తెలంగాణ అధికారం 40 రోజులకు ఆవల జనం మస్తిష్కంలో దాక్కుని ఉంది. ఈ 40 రోజుల్లోనే ఆట రసపట్టులో ఉంటుంది. ముఖ్యమంత్రి కేసీఆర్ చేయాల్సిన కసరత్తులన్నీ చేసేశారు. ఆశించిన స్థాయిలో ఫలశ్రుతి ఉన్నట్లుగా కనిపించడం లేదు. మాటకారితనంలో ఆరితేరిన నేతలు కూడా జనాన్ని ఆకట్టుకోలేకపోతున్నారు. విశ్వాసం పాలు సన్నగిల్లిన తర్వాత మాట పెళుసుగా మారుతుంది. కేసీఆర్, హరీష్ రావు, కేటీఆర్ల మాటల్లో హ్యాట్రిక్ తాలూకా ధైర్యం కనిపించడం లేదు. 40 రోజుల తర్వాత అసలు తెలంగాణలో ఏం జరగనుంది? అనిశ్చితి గండం నిజంగానే పొంచి ఉందా? సౌత్ బ్లాక్ స్ట్రాటజీ ఏమై ఉంటుంది? కాంగ్రెస్లో చీలిక అనివార్యమవుతుందా? చూద్దాం. కాంగ్రెస్ దూకుడుగా ఉన్నట్లు కనిపిస్తోంది. బీఆర్ఎస్ నిలకడ ఆట తీరును ప్రదర్శిస్తోంది. బీజేపీ వ్యూహాత్మక మౌనం పాటిస్తోంది. కాంగ్రెస్ బీఆర్ఎస్ పార్టీల్లో చేరికల వల్ల ఎంత బలం చేకూరిందో, పరస్పర రాజీనామాల్లో ఎంత కోల్పోవాల్సి వస్తుందో ఎన్నికల ఫలితాలు వెలువడిన తర్వాత గానీ తేలేదు. ప్రస్తుతానికి నువ్వా నేనా అన్నట్టుగా బీఆర్ఎస్ కాంగ్రెస్లు చేరికలను తివాచీలు పరిచి కూర్చున్నాయి. ఏతావాతా బేరీజు వేస్తే ఆట 90% ముగిసినట్టే కనిపిస్తోంది. కాంగ్రెస్ బీఆర్ఎస్లు పరస్పరం సంధించుకోవాల్సినన్ని అస్త్రాలు సంధించుకున్నాయి. గుప్పించాల్సినన్ని వరాలు గుప్పించాయి. ఆకర్షణ మంత్రాలు, వశీకరణ విద్యలను మోతాదుకు మించి ప్రయోగించాయి. ఇక ముందు జరిగేదంతా షరామామూలు విమర్శ ప్రతి విమర్శల పర్వమే. సాధారణంగా ఎన్నికల్లో ఉండే ఆకర్షణ చాలా ముందే నెరిసిపోయినట్టుగా కనిపిస్తోంది. పరస్పర మోహరింపుల్లో ధ్వనించే అధికార గర్జన పీలగా మారింది. విమర్శ ప్రతి విమర్శల్లో మెరవాల్సిన కరవాలాలు ఢీలా పడ్డాయి. అసలు ఎందుకీ స్థితి అంతటా వ్యక్తమవుతోంది? అందుకు ప్రధాన కారణం అధికార రాజకీయాల పట్ల, పీఠాలు వేసుకున్న అహంకార స్వభావాల పట్ల ప్రజల్లో పెరిగిన ఏహ్య భావన. భూమి అట్టడుగు పొరల్లోకి నీరు ఇంకిపోయినట్టే తీవ్రమైన నిరసన కూడా అవ్యక్తంగా మారి అదును కోసం ఎదురు చూస్తోంది. సిస్మోగ్రాఫ్ కూడా అందని ప్రకంపన వలె తెలంగాణ ప్రజల వ్యతిరేకత కనిపించని కార్చిచ్చులా రగిలిపోతోంది. 40 రోజుల వ్యవధిలో భయంకరమైన పేలుడు రూపంలో తెలంగాణ అభిప్రాయ ప్రకటన వెలువడనుంది. కేసీఆర్ ఉపన్యాసాలకు వివశలుగా మారే రోజులు పోయాయి. అధికార స్వరం నుంచి వెలువడే ప్రతి మాట వెనుక, ప్రతి వాగ్దానం వెనుక సత్యాసత్యాలను, సాధ్యాసాధ్యాలను బేరీజు వేసే తపస్సులో మునిగిపోయారు ప్రజలు. అందుకే ఎవరెన్ని కుప్పిగంతులు వేసినా, పిల్లి మొగ్గలు వేసినా పగలబడి నవ్వడం లేదు. నిశితంగా చూస్తున్నారు. అణగారినట్లు కనిపించే నిరసన లావాలా ఎగసి పడితే ఘటనాఘటన సమర్థులు కూడా నివ్వెరపోవాల్సిందే. నీరసించిన స్థితిలో పాత్రికేయుల ముందు నిలబడి ప్రజా తీర్పును శిరసావహిస్తున్నామని బేలగా ఒప్పుకోలు ప్రకటించాల్సిందే. ఆ తరుణం కోసమే తెలంగాణ ఎదురు చూస్తోంది. ఈ స్థితిని బేరీజు వేస్తున్న బీజేపీ అసలు ఏం చేయనుంది? ఏం చేయాలనుకుంటుంది? ఏం చేసే అవకాశం ఉంది? ఈ ప్రశ్నలే తెలంగాణ ఎన్నికల రాజకీయాల్లో అత్యంత ఆసక్తికరమైనవి, భవిష్యత్తును పట్టి చూపించేవి. తెలంగాణ ప్రజలు, అందులో ముఖ్యంగా బీసీ, ఎస్సీలు తీవ్రమైన నిరసనలో ఉన్నారు.
అధికార బీఆర్ఎస్ లో బీసీలకు తగిన స్థానం లేదని తేలిపోయింది. బీసీల్లో ప్రధాన సామాజిక వర్గం 11% ఉన్న ముదిరాజ్లకు బీఆర్ఎస్ ఒక్కటంటే ఒక్క స్థానాన్ని కూడా కేటాయించలేదు. మున్నూరు కాపులకు కొన్ని విధిలింపు స్థానాలు కట్టబెట్టింది. కాంగ్రెస్ బీసీల విషయంలో నానా రాద్ధాంతం నడుస్తోంది. 1994 నుంచి ఎస్సీ వర్గీకరణ కోసం మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి ఉద్యమాలు చేస్తూనే ఉంది. 2024 జూన్ నెలకు ఎంఆర్పీఎస్ ముందుకు తెచ్చిన డిమాండ్కు 30 ఏళ్లు గడుస్తాయి. అంటే 3 దశాబ్దాలుగా వర్గీకరణ డిమాండ్ ఉద్యమం కొనసాగుతూనే ఉంది. ప్రస్తుతం ఉన్న నిరాశాజనకమైన ఈ వాతావరణాన్ని ఒక్క నిప్పు కణికతో దావానలంలా వ్యాపింపజేసే విధంగా బీజేపీ బీసీల సమస్యలను, వర్గీకరణ డిమాండ్ను ఒక్కసారిగా ముందుకు తెచ్చి తెలంగాణ ఎన్నికల వాతావరణంలో అగ్గి రాజేస్తుందా? ముదిరాజ్, మున్నూరు కాపు, మాదిగ ఈ 3 అంశాలను తెరపైకి తీసుకువచ్చి బీజేపీ చివరి ఆట ఆడితే బీఆర్ఎస్ కాంగ్రెస్ల పరిస్థితి ఏంటి? MMM ఫార్ములాను ముందుకు తీసుకువస్తే ఎన్నికల ఫలితాలు గుణాత్మకంగా మారే అవకాశం ఉంటుందా అనేది ఆలోచించాల్సిన అంశం. అందుకు ప్రధాన కారణం బీజేపీ ఆయుధాగారం బలమైనది, సంఖ్యరీత్యా విస్తారమైంది. అయితే తెలంగాణ బీజేపీకున్న ఒకే అననుకూల అంశం దాడికి దిగడానికి అవసరమైన రక్షణ దుర్గం లేదు. మిగతా పార్టీలు కవర్ ఫైరింగ్ చేయడానికి చాలా అనుకూల అంశాలున్నాయి. బీజేపీ ప్రస్తుతం బలమైన బల్లెం దిగని రక్షణ కవచం కోసం ఓర్పుతో ఎదురు చూస్తోంది. అన్ని పార్టీలు తమ అస్త్రాలన్నీ సంధించిన తర్వాత, తమ వైఖరుల ద్వారా భిన్న వర్గాల వ్యతిరేకతను మూటగట్టుకున్న తర్వాత బీజేపీ తాపిగా రంగంలోకి దిగి అసలు కథ మొదలుపెట్టే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. మల్లయుద్ధ బరిలో దిట్టమైన వైరిని మట్టి కరిపించేందుకు అర్భక యోధుడు అనుసరించిన వ్యూహాన్నే బీజేపీ అనుసరించే అవకాశం ఉంది. బలమైన దిట్టమైన వైరిని చికాకు పెట్టి సకల శక్తులు ఒడ్డేలా చేసి నీరసించిన తర్వాత పూచిక పుల్ల లాంటి మల్లయోధుడు అలసిన స్థితిలో ఉన్న ప్రత్యర్థిని నేలకు గిరబాటేస్తాడు. బీజేపీ సరిగ్గా ఇలాంటి అస్సాల్ట్ స్ట్రాటజీతో ముందుకు వచ్చి ఎవరు ఊహించని రీతిలో తెలంగాణ రాజకీయ మైదానాన్ని తన అదుపులోకి తీసుకుని తనకు అనుకూలంగా మలుచుకునే అవకాశాన్ని తీసిపారేయలేం. కమలం పార్టీ లెక్కలు ఆ పార్టీకున్నాయి. తెలంగాణలోని 12,750 గ్రామ పంచాయతీల్లో సుమారు 1,37,00,000 మంది బీసీ ఓటర్లున్నారు. 54% బీసీలు, 18% ఎస్సీ జనాభా ఉన్న తెలంగాణలో బీజేపీ ఒక బలమైన బీసీ ఎస్సీ అనుకూల నినాదాన్ని, హామీని తీసుకురాగలిగితే పరిస్థితి తప్పక మారుతుంది. మరో వ్యూహం కూడా బీజేపీ వద్ద ఉండే ఛాన్స్ ఉంది. 2018-2023 మధ్యకాలంలో సుమారు 23% పట్టణ ఓటర్ల శాతం పెరిగింది. పట్టణ ఓటర్లను ప్రభావితం చేయగల సత్తా, అందుకు తగిన యంత్రాంగం, నైపుణ్యం బీజేపీ వద్ద పుష్కలంగా ఉన్నాయి. కాబట్టి బీజేపీ రాబోయే 18 లేదా 20 రోజుల్లో వ్యూహాత్మకంగా ఎలాంటి అడుగు వేయనుంది, ఎలాంటి ఫలితాలు రాబట్టనుందో ఇప్పటికిప్పుడే తేల్చి పారేయలేం. మొత్తంగా తెలంగాణ రాజకీయ మైదానం మట్టి పొరల కింద దాగిన మందుపాతర వలె ఉన్నది. దాన్ని గుర్తించి పేల్చగలిగిన వారికి అధికార పగ్గాలు అందుతాయి. లేదా పేలుడు దాటి గుర్తించని వారు అధికార మైదానానికి అవతల క్షతగాత్ర గానం చేయాల్సి వస్తుంది. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. మీ కమెంట్స్ ద్వారా మీ అభిప్రాయాలు మాతో పంచుకోండి. మనసా వాచా కర్మణ దేశహితం కోసం పరితపించే నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ని సబ్స్క్రైబ్ చేసుకొని జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. థ్యాంక్ యూ వెరీ మచ్. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.